హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ గురురాజు 129వ జయంతి, ఆ జీవిత విశేషాన్ని మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. డాక్టర్ గురురాజు 129వ జయంతి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినండి. ఇక ప్రజల పక్షాన పోరాటం చేసి కారాగారానికి వెళ్ళి అదే ప్రజల కోసం నిప్పు కణికలా మారి హోమియో అనే గొప్ప వైద్య శాస్త్రాన్ని జైలు నుండే చదివి ప్రజాసేవకి బాటలు వేసి స్వాతంత్ర సమర యోధుడిగా, ప్రజాసేవకుడిగా, వైద్య శాస్త్రవేత్తగా గొప్ప జీవితాన్ని గడిపిన ఈ మహానుభావుడి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 2 శతాబ్దాల తర్వాత కూడా ఆయన వేసిన అడుగు ఇంకా కొనసాగుతున్నది. గురురాజు హోమియో కళాశాల, గుడివాడ, కృష్ణా జిల్లా ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అది డాక్టర్ గురురాజు జూన్ 28, 1897లో జన్మించారు. ప్రారంభంలో ఆయన ఒక ఉపాధ్యాయునిగా పనిచేశారు. తరువాత 1922లో అల్లోపతిలో వైద్య పట్టాను, అదే ఎంబీబీఎస్ను మద్రాసు మెడికల్ కాలేజీ నుంచి పొందారు. 1924లో గుడివాడలో అల్లోపతి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1932లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన పేదలకు సేవలందించాలన్న సదాశయంతో గ్రామీణ ప్రాంతంలోనే హోమియోపతి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తర్వాత ఆయన యుఎస్ఏకు వెళ్ళి హోమియోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ పొందారు. అచ్చట హోమియోపతి దిగ్గజాలైన డాక్టర్ వుడ్బరీ, డాక్టర్ రాబర్ట్స్, డాక్టర్ స్పాల్డింగ్, డాక్టర్ ఎలిజబెత్ హబ్బర్డ్ అటువంటి వారితో కలిసి పనిచేసే అవకాశం ఆయనకి లభించింది. గ్రామీణ ప్రాంతంలో ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత స్వాతంత్ర పోరాట స్ఫూర్తి కలిగి శాసనోల్లంఘన ఆందోళనలో పాల్గొన్నారు. ఆయన కారాగార శిక్ష పడిన తర్వాత జైలు వాసంలో హోమియోపతి వైద్య విధానం మీద వెలువడిన గ్రంథాలను చదివే అవకాశం కలిగింది ఆయనకి. ఈ సందర్భమే ఈయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. రోగ లక్షణాలను చికిత్స చేయడం అనే ప్రక్రియ హోమియోపతి వైద్య చికిత్స విధానంలో ఉందని, ఈ విలక్షణమైన చికిత్సను చేపట్టే పరిశోధనలు చేయాలని కారాగార వాసంలోనే నిర్ణయించుకున్నారు. జీవితకాలం అంతా ప్రామాణికంగా పనిచేసే మందులలో దివ్యత్వం ఉందని భావించిన గురురాజు జైలు నుండి వెలుపలికి వచ్చిన తర్వాత అల్లోపతికి స్వస్తి వచనం పలికారు. 1936లో ప్రసిద్ధ హోమియో వైద్యుల వద్ద శిక్షణ పొందుతూ ఆ మందుల మీద పరిశోధనలు ప్రారంభించారు. నూతన ఔషధ మిశ్రమాలను ఆవిష్కరించారు. హోమియో వైద్యంతో పాటు ప్రచారాన్ని కూడా ఉధృతం చేశారు. నాటు వైద్యాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రజలను హోమియో వైద్యం వైపు మరల్చడానికి ఎన్నెన్నో ప్రయాసాలు పడ్డారు. రోగుల పట్ల ఆత్మీయంగా మసలి వారి ప్రగాఢ విశ్వాసాన్ని పొందారు. 1945లో హోమియో కళాశాలను ప్రారంభించారు. డాక్టర్ గురురాజు గుడివాడ మున్సిపల్ కౌన్సిల్కు 2 సార్లు ఎన్నికైనారు. ఆయన ఏపీ హోమియోపతిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. ఆయన భారతీయ హోమియోథెరపీ బోర్డులో మెంబర్గా 1956 నుండి ఉన్నారు. లక్నోలో 1951లో జరిగిన 2వ ఆల్ ఇండియా హోమియోపతిక్ కాంగ్రెస్కు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అలా డాక్టర్ గురురాజు గారి 129వ జయంతి సందర్భం లభ్యమైనటువంటి వారి జీవిత విశేషాలని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.